విజయ్ గారు నమస్కారం. నమస్కారం. యాక్చువల్లీ ఈ సినిమా మెటీరియల్ అయ్యే ముందు కలిసాం మనం. అందరికీ కొంచెం లేట్ అయినట్టు అనిపిస్తుంది, బట్ మనకు మాత్రం చాలా స్పీడ్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. అవునవును, ఎందుకంటే ఆఫీస్లో కలిసాం, సరదాగా మాట్లాడుకున్నాం. అప్పటికి ఆల్మోస్ట్ ఓపెనింగ్ కూడా అవ్వలేదు. అవునవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గరుడన్ రీమేక్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? వై? బికాజ్ మీరు నాంది అనే ఒక డిఫరెంట్ ఫిల్మ్తో అటెంప్ట్ చేశారు యాజ్ అ డైరెక్టర్గా, డెబ్యూ, అండ్ ఉగ్రం లాంటి సినిమా తీశారు ఇంకోటి. వై రీమేక్? అంటే నాకు ఫస్ట్ నా ప్రొడక్షన్ హౌస్ నాకు ఫస్ట్ సినిమా చూపించారు. నాకు ఇది తమిళ రిలీజ్ అవ్వకముందు సినిమా చూపించారు. సరే ఎందుకు ఓపెన్ కోసం చూపిస్తున్నారా అనుకుని సినిమా చూశాను. ఎలా ఉందంటే బాగుందండి అన్నాను. ఒక 1 వీక్ తర్వాత మీటింగ్ పెట్టారనమాట. సరే ఈ సినిమా రీమేక్ చేద్దాం సార్, 3 హీరోలు కదా, కొంచెం హ్యూజ్ పెద్ద బడ్జెట్లో కూడా చేయొచ్చు, అసలు మీరు ఆలోచించండి అన్నారు. అంటే సరే మనకు నచ్చిన సినిమానే, మనకు నచ్చిన ఎలిమెంట్ సినిమాలు ఉన్నాయి, ఒక మంచి ఫ్యామిలీ యాక్షన్ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది, 3 హీరోలు, సరే ఓకే చేస్తే బాగుంటుంది, చేస్తే ఓకే. మనం యాక్చువల్లీ చేస్తే కాదు, కొన్ని మన తెలుగు నెటివిటీకి ఫిట్ అవ్వవు, ఒరిజినల్లో ఉన్నాయి, దాన్ని మనం ఎలా మార్చుకుందాం. ఒక 2 days టైం ఇవ్వండి సార్. నేను 2 days థింక్ చేసుకున్నాను అనమాట, నేను మా టీం. మనం చేద్దాం అనుకుంటే మంచి ఆపర్చునిటీ ఉంది మనం చేయడానికి, 3 హీరోలతో చేసే అవకాశం మనకు వచ్చింది, మనకు పెద్ద బడ్జెట్లో ఉంటుంది, చేస్తే మనం దీన్ని ఎలా మార్చుకోవచ్చు ఏంటి ఒక రఫ్ ఐడియా అని అనుకుంటే అప్పుడు మనం డెసిషన్ తీసుకుందాం అనుకున్నాం. ఒక 2-3 days కొంచెం డిస్కస్ చేసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. ఈ క్యారెక్టర్ ఇలా డిజైన్ చేయొచ్చు, ఈ క్యారెక్టర్ ఇలా డిజైన్ చేయొచ్చు, ఈ క్యారెక్టర్ ఇలా డిజైన్ చేయొచ్చు అని ఐడియా వచ్చిన తర్వాత అప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశాను. బేసిక్గా రీమేక్ అనేది చాలామంది డైరెక్టర్లు కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొంతమంది రీమేక్ ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. లైక్ కొంతమంది ఆ రీమేక్ అడాప్ట్ చేసుకొని కొన్ని మార్పులు మీ గురువు గారు హరీష్ శంకర్ గారు, ఇప్పుడు లైక్ గబ్బర్ సింగ్ కానీ, ఆయన ఏ రీమేక్ తీసుకున్నా ఆయన టైప్ ఆఫ్ మార్క్ ఉంటుంది, చేంజెస్ ఉంటాయి, హిట్ ఆర్ ఫ్లాప్ ఆయన మార్క్ అయితే కనిపిస్తుంది. లైక్ భైరవంలో మీరు కూడా అలాంటి చేంజెస్ చేశారా? అంటే డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఉండవు. ఆ కోర్ ఎమోషన్, కోర్ పాయింట్ ఏదైతే ఉంటుందో అలాగే ఉంటుంది. టోటల్ ప్రజెంటేషన్ మొత్తం మారుతుంది, హీరో క్యారెక్టరేషన్ మొత్తం చేంజ్ చేసాం. ముగ్గురిని తీసుకుంటే ఒక 3 బలమైన యాక్టర్స్ ఉన్నప్పుడు, మనోజ్ గారు, రోహిత్ గారు, సాయి ఉన్నప్పుడు, అలాంటి యాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఇంకెంత బలంగా క్యారెక్టరేషన్ డిజైన్ చేయొచ్చు అనేది డిజైన్ చేసాము. అంటే ప్రజెంటేషన్ కంప్లీట్ కోడ్ కాంట్రాస్ట్ ఉంటుంది ఆ సినిమాకి, మన సినిమాకి. బేసిక్గా ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక నేటివ్ని బట్టి కూడా ఉంటాయి, అక్కడ ఆ ప్లేస్కి తగ్గట్టు ఆ కథ. తమిళ నేటివిటీ అలా ఉంది, మనకి వచ్చేసరికి చాలా తెలుగు నేటివిటీకి వచ్చినా కానీ మనం రాయలసీమ చేస్తున్నామా, తెలంగాణ చేస్తున్నామా, ఆంధ్ర చేస్తున్నామా, అది ఉత్తరాంధ్ర చేస్తున్నాం, మన ఒక యాంగిల్ కూడా మన నేటివిటీ చేంజెస్ ఉంటాయి మనకి. యాక్చువల్లీ మన తెలుగులో ఇన్ని ప్రాంతాలను బట్టి ఆ ప్రాంతాలను బట్టి మన నేటివిటీ మార్పులు ఉంటాయి. అలాగే గోదావరి జిల్లా బ్యాక్డ్రాప్లో చేయాలనుకున్నాం. అందువల్ల మార్పులను చేర్పులను చేసుకొని కరెక్ట్గా మన గోదావరి జిల్లాగా అచ్చ తెలుగు కథలాగా మార్చుకొని, అంటే చాలా ప్యూర్గా ఉంటాయి సినిమాలో ఎమోషన్స్. ఆ ఫ్రెండ్షిప్ మధ్యన, ఫ్యామిలీస్ మధ్యన ఎమోషన్స్ చాలా ప్యూర్గా ఉంటాయి. ఓకే, యాక్చువల్లీ ఈ ముగ్గురులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బెల్లంకొండ శ్రీని గారు, నారా రోహిత్ గారు కన్ఫర్మ్ అయినట్టున్నారు కానీ మనోజ్ గారు లాస్ట్కి వచ్చినా? అంటే మనోజ్ గారు, రోహిత్ గారు ఒకటే టైము కాదు. రోహిత్ గారు ముందు కన్ఫర్మ్ చేశారు, మనోజ్ గారికి వేరే సినిమాతో డేట్స్ ఇష్యూ వల్ల చేయాలా చేయొద్దా, చేయాలని ఉంది కానీ మనం అనుకున్న టైం బౌర్లో చేయడం కదా, డేట్ అడ్జస్ట్ అవ్వట్లేదు దానికి. ఆ టైం బౌర్లో ఒక 1 week 10 days టైం పట్టింది. సార్ నేను చేస్తాను సార్, నాకు ఒక 1 week 10 days టైం అయినా మనకి ఆ 10 days టైం కూడా లేదు మనకి, మన షూట్కి వెళ్ళిపోవాలి. ఈ డిస్కషన్లో పర్లేదు మనోజ్ గారి కోసం 1 day కాదండి, అది 1 week కాదు, మనం ఎన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే అంటే ఇప్పుడు ప్రొడక్షన్స్ అందరూ కూడా వెయిట్ చేసిన తర్వాత అనుకోకుండా ఆయన చేస్తున్న సినిమా షెడ్యూల్స్ కొంచెం షిఫ్ట్ అయిపోయినాయి. మనకింటే ఒకటే స్ట్రెచ్ డేట్స్ కావాలి. నేను ఇప్పుడు 10 days ఇస్తాను, మళ్ళీ 1 week ఇస్తాను, గ్యాప్లో ఇలా చేద్దామని అంటే నాకు స్ట్రెచ్ కావాలండి. నాకు ఫస్ట్ ఒక 20 days కావాలి, తర్వాత 25 days కావాలి, తర్వాత 15 days కావాలి, ఒక స్ట్రెచ్ కావాలంటే అది ఆయన సెట్ చేయడం కోసం కొంచెం టైం పట్టింది. అది సెట్ అవుతుందో లేదని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనకు క్లారిటీ ఇచ్చారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బెల్లంకొండ అప్రోచ్ అయ్యారు, తర్వాత వీళ్ళిద్దరు వచ్చారు. తర్వాత సో వీళ్ళిద్దరిని ఫస్ట్ అనుకున్నారా బెల్లంకొండ తర్వాత? అంటే మనం చాలా పేర్లు రాసుకుని, చాలా ఫస్ట్ అనుకున్నప్పుడు మన డిపార్ట్మెంట్ కానీ ప్రొడక్షన్స్ కానీ ఆప్షన్స్ చాలా, సరే ఈ క్యారెక్టర్ ఇలా బాగుంటుందని రాస్తారు కదా, మిగతా లాంగ్వేజ్లో హీరోస్ మిగతా అందరినీ కూడా రాస్తారు కదా. అలాగే రోహిత్ గారు, మనోజ్ గారు అని నేను మా రైటింగ్ టీం రాసుకున్నాము. ఎటు చూసినా కానీ ఎవరిని అప్రోచ్ అవుదాం అనుకున్నా కానీ ఇటు వెళ్ళినా కానీ ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, వీళ్ళు కాదంటే వెళ్దాము, రోహిత్ గారు, మనోజ్ గారు కాదంటే వెళ్దాము అని ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత అప్రోచ్ అయ్యాం. ఎందుకంటే ఎటు చూసిన క్యారెక్టర్స్ వీళ్ళే కనబడుతున్నారు, మేము చేంజ్ చేసుకున్న స్క్రిప్ట్లో కానీ క్యారెక్టరేషన్స్లో కానీ. అందువల్ల ఫస్ట్ అప్రోచ్ అవ్వడం వీళ్ళే జరిగింది. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు కాదన్నా కానీ ఎలాగైనా మనం ఒప్పించుకుని సినిమా చేయాలి అని ఫిక్స్ అయ్యి వెళ్ళాము. అంత పక్కాగా వెళ్ళి డైరెక్షన్ ఇచ్చాము, ఓకే అన్నారు. సినిమా చూసాక కూడా ఇలా ముగ్గురికి యాప్ట్ అనిపిస్తుంది. పక్క ముగ్గురు. అండ్ గరుడన్ విషయంకి వస్తే సూరి క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. లైక్ తెలుగులో కూడా చాలా మంది ఆ సినిమా చూసిన వాళ్ళు కూడా సూరి క్యారెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడారు.
సో ఇందులో ఎలా ఉంటుంది ఆ క్యారెక్టర్ సంబంధించి ఏమన్నా చేంజెస్ గట్రా యా ఏమైనా ఉంటాయా లేదా ఆ క్యారెక్టర్ సంబంధించి చేంజెస్ ఉన్నాయి. అందులో ఆ సూర్య అనే క్యారెక్టర్ కొంచెం అంటరాని క్యారెక్టర్ లాగా ఒక పక్కన దూరంగా అలా పెడతారు, అలా కాదు. మన నేటివిటీలో మనం ప్రతి ఒక్కరిని మనతో పాటు చిన్నప్పుడు ట్రావెల్ పర్సన్ని మనం ఒక ఫ్రెండ్గా ఎలా ట్రీట్ చేస్తాం, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లు ఎలా ట్రీట్ చేస్తాం అని ఫ్యామిలీతో మింగిల్ చేసుకొని తీసుకెళ్ళిన క్యారెక్టర్ని తమిళ్కి తెలుగుకి చాలా కాంట్రాస్ట్ ఉంటుంది క్యారెక్టరేషన్స్లో. అక్కడ బరడ సూర్య దానికి ఇమేజ్ లేదు, ఇక్కడ ఇమేజ్ ఉన్న హీరో బెల్లంకొండ సాయి గారు చాలా మాస్ బ్లాక్ బస్టర్ చేసిన హీరో ఆయన. అంటే ఆ ఇమేజ్ని బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్ళాం. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే మీరు ఫస్ట్ ఈ రీమేక్ చేద్దామా వీళ్ళ ముగ్గురిని పిక్ చేసుకున్నాక, అంటే సింగిల్ షెడ్యూల్లో ఇది కంప్లీట్ చేసి సంక్రాంతికి వద్దాం అనుకున్నట్టు విన్నాను. అవును. సో ఆ టైంలో కూడా సంక్రాంతికి అనౌన్స్ చేస్తున్నారు అనే న్యూస్ అయితే ఇండస్ట్రీలో వచ్చింది. సో ఏంటి ముందు నుంచి ఆ సంక్రాంతి టార్గెట్ ముందు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే సంక్రాంతికి రిలీజ్ చేద్దామని ఒక ఐడియాతో స్టార్ట్ చేసాం. అందుకే నాన్ స్టాప్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నది. బల్క్ డేట్స్ కావాలని ఆర్టిస్టులు అందరినీ రోహిత్ గారిని కానీ మన మనోజ్ గారు కానీ మిగతా యాక్టర్స్ అందరినీ కూడా అలా బల్క్ డేట్స్ తీసుకుంది. అందుకే సంక్రాంతికి వెళ్తున్న పొజిషన్స్లో సంక్రాంతికి ఏ సినిమా వస్తుంది ఏ సినిమా రాదు అని చిన్న క్లారిటీ లేదు. మేము నవంబర్ ఎండ్కి వచ్చేసరికి చిన్న క్లారిటీ వచ్చింది. నవంబర్ మిడ్ ఆ టైంకి వచ్చేసరికి ఇంకా మాకు షూట్ బ్యాలెన్స్ ఉంది, ఎలా మూవ్ అవుతున్న టైంలో గేమ్ చేంజర్ కన్ఫర్మ్ అయిపోయింది. సంక్రాంతికి వస్తున్నాం అంటే సంక్రాంతికి అనే సినిమా తీసింది అనిల్ గారు, అది ఫిక్స్ సినిమా. గేమ్ చేంజర్ రాకపోతే కానీ మనం డెఫినెట్గా ఛాన్స్ తీసుకునేవాళ్ళం. గేమ్ చేంజరు, బాలయ్య బాబు గారి డాకు మహారాజ్, ఇలా ఇది 3 పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు మన సినిమాకి కావాల్సిన స్క్రీన్స్ అని దొరకవు. ప్లస్ ఆడియన్స్ అందరూ కూడా కొంచెం పెద్ద సినిమా ఫేవర్లో ఉంటారు కాబట్టి మనం రావడం కరెక్ట్ కాదు. ప్రీపోన్కి వద్దాం అనుకున్నాం. ప్రీపోన్కి వద్దాం అనుకుంటే మనకున్న ఇంకా డిసెంబర్ అనుకున్నాము. డిసెంబర్ 23, 25 సంథింగ్ ప్రీపోన్కి వద్దాం అనుకున్నాం. ప్రీపోన్కి వద్దాం అనుకుంటే మనకి ఇంకా ఎన్ని రోజులు మనం షూట్ చేయాలి, మనకి వర్క్ ఎంత ఉంది, ఇంకా మనకి ఎంత రోజులు టైం ఉందని క్యాలిక్యులేట్ చేసుకొని కష్టపడితే వచ్చేయగలం. ఎందుకంటే నేను నాంది అనే సినిమా నేను ఒక 3 వీక్స్ని ప్రీపోన్ వచ్చాను రిలీజ్ డేట్ అనుకున్న దానికి. అది పోస్ట్ ప్రొడక్షన్ ఎలాగైనా మనం హ్యాండిల్ చేసి మనం ఫాస్ట్ అప్ చేయగలము, వద్దని ప్లాన్ చేసుకుంటే రాగలమండి. కొంచెం కష్టపడితే మనం ట్రై చేద్దాం అంటే ప్రొడ్యూసర్స్ కూడా అన్నారు, వస్తే కానీ చాలా మంచి ప్రయత్నం వద్దండి, మనం వస్తే కానీ మనం హ్యూజ్ సక్సెస్కి వెళ్ళొచ్చు మనం అన్నారు. వెళ్తున్న ప్రాసెస్లో నవంబర్ ఎండ్కి వచ్చేసరికి మాకు మైసూరు షెడ్యూల్కి వెళ్ళాల్సిన ఒక మెయిన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అక్కడ మేము ఒక 13 to 14 days ప్లాన్ చేసాము. ఒక జాతర సీక్వెన్స్ ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళాల్సింది ఏంటంటే మాకు అక్కడ హెవీ రైన్స్ వల్ల మాకు అక్కడ అప్సెట్ అయింది. షెడ్యూల్ నవంబర్లో షెడ్యూల్ కొంచెం బ్రేక్ అయింది. అయినా దాన్ని ఓవర్కమ్ చేసుకుని వెళ్దాం. అక్కడ బ్రేక్ చేసాక వేరే వర్క్ చేస్తున్నాం. అక్కడ రైన్స్ ఎగితే మళ్ళీ ప్లాన్ చేసుకుందాం అని అక్కడ ఆల్రెడీ పర్మిషన్స్ అన్నీ తీసుకున్నాము. అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి టెంపుల్స్ అమౌంట్ కూడా పే చేసాము. కానీ మాకు వెళ్ళే సిచ్యువేషన్ రావట్లేదు. ఇక్కడ వేరే వర్క్స్ అయితే ప్లాన్ చేసుకుని షూట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మాకు ఒక రిలీజ్ డేట్ అనుకుంటున్నాం కాబట్టి ఆ రైన్స్ తగ్గట్లేదు. ఏం చేయాలనుకున్న టైంలో మళ్ళీ అదే ఎపిసోడ్ మళ్ళీ మనం రిలీజ్కి రావాలి కదా అనేసి అదే ఎపిసోడ్ని అల్యూమినియం ఫ్యాక్టరీలో పెద్ద సెట్ వేసి షూట్ చేసాం. దానికోసం బికాస్ పెద్ద సెట్ అంటే అందుకే యాక్చువల్గా అంటే అక్కడ అవుట్డోర్లో చేయాల్సింది జాతర సెటప్ అంతా. ఇక్కడ జాతరతో పాటు టెంపుల్ కూడా సెట్ చేయాల్సి వచ్చింది. దానివల్ల కొంచెం మాకు బడ్జెట్ పెరిగింది మాకు. ఎందుకంటే బికాస్ ఆఫ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి దానికి ప్రొడ్యూసర్ కూడా ఆ డేట్కి వచ్చేద్దామండి, వస్తే మనకు బాగుంటుంది, మన హ్యూజ్ సక్సెస్ అవుద్ది. అక్కడి నుంచి మనకి పండగ వరకు రన్ ఉంటుంది. పండగ నుంచి కూడా ఉన్నా కానీ తర్వాత మన మిగతా సెంటర్స్లో మనకు రన్ ఉంటుంది. అని ఆలోచన వల్ల అందరం కష్టపడి ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇక్కడ కొంచెం మళ్ళీ మాకు ఈ చేస్తున్న ప్రాసెస్లో కూడా కొంచెం కొంత వర్క్ డిస్టర్బ్ అయ్యి ఇక్కడ కూడా లోకల్ రైన్ స్టార్ట్ అవడం, గ్యాప్ రావడం, అనుకోకుండా రోహిత్ గారు ఫాదర్ చనిపోయారు. అదొకటి ఇష్యూ. ఆ తర్వాత కొంచెం అక్కడ ఆ రెయిన్స్ది ఇక్కడ లోకల్లో మళ్ళీ రెయిన్ స్టార్ట్ అవ్వడం ఈ ఇష్యూ అలా బ్రేక్ పడిపోయింది. ఆల్మోస్ట్ సినిమా ఫినిష్ చేసరికి డిసెంబర్ లాస్ట్ వీక్ వరకు ఫినిష్ చేయగలిగాం. ఎందుకంటే మళ్ళీ సెట్ వెయిటింగ్ రోహిత్ గారు మరి కొంచెం ఆ కార్యక్రమంలో ఫినిష్ చేసుకొని వచ్చేసరికి పాపం ఆయన చాలా బాధపడ్డారు. ఎందుకంటే సాంగ్ షూట్ జరుగుతుంటాయి. ఇప్పుడు ఫ్రెండ్షిప్ సాంగ్ ఏదైతే రిలీజ్ చేసామో ఆ సాంగ్ షూట్ చేస్తున్న సెకండ్ డేనే ఇన్సిడెంట్ జరిగింది. పాపం ఆయన అప్పటికే ఫస్ట్ డే అంతా కూడా ఆయనకి తెలుసు ఆయన సీరియస్గా ఉంది హాస్పిటల్లో అని తెలిసి కూడా ఆయన వచ్చి షూటింగ్ చేశారు మాకు ఎవరికి చెప్పకుండా కూడా. ఫస్ట్ డే అయిపోయింది, నైట్ ఎప్పుడో నాకు కాల్ చేశారు, ఇలా కొంచెం సీరియస్గా ఉంది, నేను మార్నింగ్ ఒకరు రాలేకపోతే మధ్యాహ్నం నుంచి జాయిన్ అవుతాను, నువ్వైతే కంటిన్యూ చేసుకోండి అన్నారు. సరే ఓకే, ఎవరికి కూడా చెప్పకుండా అలాగే కంటిన్యూ చేసుకున్నాను. అయిపోయింది, మధ్యాహ్నం కూడా రాలేని పరిస్థితి. సరే ఓకే, ఇండివిజువల్ షార్ట్స్ ఉంటాయి చేసుకుంటా ఉన్నాము. ఇంకా థర్డ్ డే కొంచెం ఓకే బెటర్ పర్లేదు అనగానే మార్నింగ్ 7:30కి వచ్చారు. నాకు ఫస్ట్ పెట్టేసి త్వరగా చేద్దాం, ఫినిష్ చేసేయాలి కదా సాంగ్, ఈ రోజుతో ఫినిష్ చేయాలి కదా అని వచ్చారు. రెడీ అవుతున్నారు, ఇంకా షార్ట్ తీద్దాం అనుకున్న టైంలో ఫోన్ వచ్చింది. అక్కడితో మేము ప్యాకప్ చేసి ఆగేమో. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి కలిసాము. అంతా అయిపోయిన తర్వాత ఆయన కార్యక్రమంలో ఫినిష్ చేసుకుని వచ్చిన తర్వాత ఒక 10-15 days అలా సెట్ అలా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఇంకా చాలా తక్కువ టైంలోనే మళ్ళీ తక్కువ టైంలో అసలు ఎవరైనా కానీ చాలా టైం తీసుకుంటారు, కానీ చాలా తక్కువ టైంలో వచ్చి సినిమా ఆల్రెడీ సెట్ వెయిటింగ్. పాపం ప్రొడ్యూసర్ ఇప్పటికే కొంచెం ఈ అన్ఎక్స్పెక్టెడ్ వెదర్ చేంజెస్ వాళ్ళు కొంచెం లాస్ అవుతున్నారు అన్న దాంట్లో ఆయన వెంటనే వచ్చి పాపం షూట్ చేశారు. అలా డిసెంబర్ లాస్ట్ వరకు ఫినిష్ చేసాం. ఫినిష్ చేసిన తర్వాత అప్పుడు మాకు పొంగల్కి డిసెంబర్కి అనుకున్నప్పుడు మాకు ఓటీటీ డీల్స్ చాలా సూపర్గా ఉన్నాయి. ఓకే,
ఆ టైంలో ఆ టైం డీల్లో ఉన్నాయి. ఆ తర్వాత మాకు డేట్ మారేసరికి ఓటీటీ సైడ్ నుంచి మాకు ఈటీటీ కదా ఆర్టీటీకి కావాలి, ఈటీటీ కదా ఆర్టీటీకి కావాలి డిస్కషన్ స్టార్ట్ అయింది. ఆ డిస్కషన్స్ ఏంటి అన్నిటి నుంచి ఫైనల్గా ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకొని ఇప్పుడు May 28 రిలీజ్కి వస్తున్నాం. బేసిక్గా మీరు ఇప్పుడు ఇందాక అన్నారు కదా, యాజ్ అ డైరెక్టర్గా మీరు చెప్పండి, ఒక ప్లానింగ్ ప్రకారం ఒక షూటింగ్ అనుకున్నప్పుడు ప్రీపోన్ అంటే మీరు అన్నట్టు వెదరు సంథింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తప్పదు, మనం చేయలేం. కానీ అన్ని సహకరిస్తే ప్రీపోన్ చేసుకోవచ్చు ఒక సినిమాని, షెడ్యూల్స్ని గట్టా మనం అనుకున్న టైం కన్నా ముందు తీసుకురావచ్చు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. చేయొచ్చండి, ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే చేయొచ్చు. అంటే ఎక్కువ మటుకి పోస్ట్పోన్లే అవుతాయి తప్ప ప్రీపోన్ అంటే మనం ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు మనకి అందరూ సపోర్ట్ చేస్తే మనకి యాక్టర్స్ దగ్గర నుంచి అందరూ ప్రొడక్షన్ దగ్గర నుంచి అందరూ ఆల్ క్రాఫ్ట్స్ మనం సపోర్ట్ చేస్తే డెఫినెట్ ప్రీపోన్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకు అంటే మన టోటల్గా మన స్క్రిప్ట్ అంతా బాగుండే స్క్రిప్ట్తో ఉన్నప్పుడు ఓకే సినిమా థ్యాంక్స్ కార్డ్ నుంచి శుభం కార్డు వరకు మనకు బాగుండే స్క్రిప్ట్తో ఉందనుకోండి, మనం కంటిన్యూ ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు. సో స్క్రిప్ట్ మెయిన్ అంటే స్క్రిప్ట్ ఉంటే డెఫినెట్ ప్రీపోన్ కాదు, అందరు టీమ్ సపోర్ట్ అందరు సపోర్ట్ ఉండాలి. అంటే ఒక షెడ్యూల్ ప్లాన్ చేసి చీఫ్ ఎడిటర్ సపోర్ట్ ఉండాలి, తర్వాత ప్రొడక్షన్ కంట్రోలర్ సపోర్ట్ ఉండాలి, ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉండాలి. అన్నిటితో పాటు యాక్టర్స్ కూడా సరే ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు కాబట్టి మనం డేట్లు వేరే అడ్జస్ట్ చేసి ఇచ్చేద్దాం, వేరే సినిమాలు ఉన్నాయి అడ్జస్ట్ చేసి ఇద్దామని వాళ్ళు ఒక మైండ్ సెట్కి రావాలి. అందరూ ఒక మైండ్ సెట్తో ఉంటే కనుక డెఫినెట్గా మనం ప్రీపోన్ చేసుకోవచ్చు. బేసిక్గా అప్పుడు జాన్ టైంలో అప్పుడు కొంచెం ఓటీటీ కానీ ఆ డీల్స్ కానీ ఓకే బాగానే ఉన్నాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో కొంచెం వాళ్ళు ఎక్కువ స్లాట్లు వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు, వాళ్ళ స్లాట్ని బట్టి రిలీజ్ డేట్ చెప్తున్నారు. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి, అంతకుమించి ఏం చేయలేని పరిస్థితి. సో ఓటీటీ కండిషన్స్లో ఇప్పుడు ఇండస్ట్రీ నడుస్తుంది అనేది ఒకటి ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. సో మీరు ఎక్కువ సఫర్ అయ్యారు ఆ డేట్ వల్ల, ఆ ఓటీటీ. సో ఏంటి అసలు ఎలా జరుగుతుంది అసలు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో? అంటే మా ఒక్కరికి కదండి, అది మా ఒక్కరికి కదా, చాలా పెద్దగా అంటే పెద్ద పెద్ద స్టార్స్ కూడా జరుగుతుంది. అది తమిళ్లో ఒక సూపర్ స్టార్ కూడా ఉంది, ఆ డేట్ ఎప్పుడో దీవాళికి రావాల్సిన సినిమా పొంగల్కి వెళ్తుంది. అలా తెలుగులో కూడా మల్టీ స్టార్ సినిమా చేస్తుంది, అది కూడా పెద్ద డైరెక్టర్ చేస్తుంది. ఆ సినిమా కూడా అలాగే అంటే ఒకటి రెండని కాదండి, చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా ఫేస్ చేస్తుంది. మేమని కదా, చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్లు ఫేస్ చేస్తున్నాయి. అంటే ఇది ఎప్పుడు ఒకలా ఉండదండి, మారుతూ ఉంటుంది. ఇది రైటా ఇది రాగానే మనం కరెక్ట్ క్లారిటీ చెప్పలేము. ఇప్పుడు వాళ్ళ కంటెంట్స్ అది కావాలని ప్రైస్ తగ్గించడం కోసం చాలా ట్రై చేస్తున్నారు. ఒక 4 months అయిపోతే మళ్ళీ కంటెంట్ కావాలి, మన ప్రొడ్యూసర్ సైడ్ చేస్తే కంటెంట్ కావాలి, డెఫినెట్గా ఆటోమేటిక్గా ప్రైస్ పెరుగుద్ది. ఇది అలా వీళ్ళ తిరుగుతూనే ఉంటుంది తప్ప ఇది రైట్ అది రాంగ్ అని మనకైతే తెలియదు. మొత్తం ఇండస్ట్రీ అంతా దానికి డెసిషన్ తీసుకుని ముందుగా వెళ్తారో మనకు తెలియదు. అది మీరు బేసిక్గా సంక్రాంతి రిలీజ్ అనుకున్నది ఒక టార్గెటెడ్గా పెట్టుకొని చాలా జెట్ స్పీడ్లో షూటింగ్ చేశారు షెడ్యూల్స్ గట్రా. బట్ ఒక టైంలో అదే డిలే అయింది, ఇప్పుడు పోస్ట్పోన్ అవుతూ రిలీజ్ డేట్ కూడా పోస్ట్పోన్ అయ్యాయి. సో ఏదైనా ఆ ఫేజ్లో ఏంటి మనం క్విక్గా వచ్చేద్దాం అనుకున్నాం, ఇంకోటి చేయొచ్చు, బట్ ఏంటి ఇంత డిలే అవుతుందని ఒక డిప్రెషన్ మోడ్ ఏమైనా ఉండిందా? యాజ్ అ డిప్రెషన్ కాదు కానీ డెఫినెట్గా ఒక ఉంటుంది. చాలా మనం ఫాస్ట్గా షూట్ చేసాము, మనం షూట్ చేయడం బట్టి మనతో పాటు మనం చాలా మందిని ఇబ్బంది పెట్టాం. మా డిపార్ట్మెంట్ కానీ అందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టి మన డే నైట్లో మనం షూట్ చేసాము. అరే ఆ కష్టానికి వెంటనే వస్తే వెంటనే పొంగల్కి రిలీజ్ అయ్యి ఉంటే ప్రతిఫలం వేరేలా ఉంటుంది, ఆ ఎనర్జీ వేరేలా ఉంటుంది అనుకున్నాం. కానీ ఎప్పుడు వచ్చినా సినిమా ఆబ్వియస్లీ సినిమా బాగుంటే సినిమా ఆడుద్ది. ఈ గ్యాప్లో ఏంటంటే ఫస్ట్ ఒక పొంగల్ నుంచి వెళ్ళింది, మళ్ళీ డేట్ ఎప్పుడన్నది ఇంకా తెలియనప్పుడు చిన్న డిసప్పాయింట్ అయితే ఫస్ట్ అయితే ఉంది. ఆ తర్వాత మనిషికి అలవాటు అయిపోద్ది కదా ఏంటన్నది. ఇంకా ఈ గ్యాప్లో ఏంటంటే నెక్స్ట్ ఏం స్క్రిప్ట్ చేద్దాం, నెక్స్ట్ ఏం చేద్దాం అని ఒక ఐడియా మీద డైవర్ట్ చేసుకొని ఈ గ్యాప్లో పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం ఫినిష్ చేసుకొని కొంచెం క్వాలిటీగా ఇంకా వేరే ఖర్చు చేసుకొని ముందుకు వచ్చాను. అండ్ మంచు మనోజ్ గారు లెగ్ ఇంజరీ ఏదో అయినట్టుందండి షూట్ టైంలో, షూటింగ్కి వచ్చారు. ఇంటర్వల్ అది యాక్చువల్గా అంటే ఇంటర్వల్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తుంటే పాప ఫస్ట్ అలా ఎంటర్ అయిన వెంటనే పెద్ద యాక్షన్ బ్లాక్ అనుకోకుండా చాలా చిన్న షాట్ తనకి లెగ్ ఇంజురీ అయింది. అప్పటికే అది ఇంకా రిలీజ్ డేట్ అనుకుంటున్నాం, ఇవన్నీ మారిపోతున్నాయి, అసలు ఏంటి లెగ్ ఇంజురీ అయింది, ఎప్పుడు రికవర్ అవుతారో తెలియదు ఏంటి అనుకున్న టైంలో పాప 1 dayలో కొంచెం రెస్ట్ తీసుకొని రికవర్ అయిపోయి నెక్స్ట్ డే వస్తుంటే వద్దని మీరు ఉండండి, వేరే షార్ట్స్ చేసుకుంటాను, మీరు 2nd day కూడా రెస్ట్ తీసుకున్నాను అంటే 3rd day వచ్చి 3rd day ఇంకా స్టార్ట్ చేశారు. షూట్కి రావడం జరిగింది, అదే రోజు కంప్లీట్ చేశారు. అంటే కంప్లీట్ అంటే ఆ పెయిన్ ఎక్కడ ఆన్ స్క్రీన్ ఎక్కడ చూపించలేదు. ఆయన ఇంజూరీ అయింది కూడా 3rd day షూట్కి వచ్చి షూట్ అయితే ఫినిష్ చేశారు. ఆయన పర్సనల్స్ ఉన్న ప్రాబ్లమ్స్ తర్వాత కూడా చాలా వచ్చినాయి, అవి కూడా ఎక్కడ మా సినిమా మీద రిఫ్లెక్ట్ అవ్వలేదు, మా సినిమాకి ఇబ్బంది పెట్టలేదు అవన్నీ కూడా. వీళ్ళ ముగ్గురు గురించి ఒక్కొక్క వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తారు యాజ్ యాక్టర్స్గా? ముగ్గురికి ఒకటే అండి, చాలా కూల్ గైస్. ముగ్గురు డైరెక్టర్కి బాగా సపోర్టివ్, డైరెక్టర్కి ఏం కావాలో అదే చేసే క్యారెక్టర్స్. ఓకే. అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఆల్రెడీ చాలా సినిమాలు కమిట్ అయ్యారు, మీకన్నా ముందు సినిమా కూడా ఒకటి కమిట్ అయిపోయారు, ఆల్మోస్ట్ షూటింగ్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. బట్ కట్ చేస్తే మీరు మధ్యలో దూరారు, అదే సో స్లాట్ వచ్చింది. ఏంటి ఆయన డేట్స్ ఏమైనా క్లాష్లు ఎప్పుడైనా జరిగినాయా? లేదండి, కంప్లీట్గా ఈ సినిమా చేసేంత వరకు కూడా ఏ సినిమా చేయలేదు. అదే నేను బాధపడేది ఏంటంటే అందరినీ ఇబ్బంది పెట్టేసి మనం కంటిన్యూగా ఒక 3 months డేట్స్ మనం చేసాము మనం అనుకుంటే రిలీజ్ అవ్వలేకపోయింది. తర్వాత
షైన్ స్క్రీన్ ప్రొడక్షన్స్లో సినిమా జరుగుతుంది కిష్కిందపూరి అని ఫోటో న్యూస్లో జరుగుతుంది ఆ డైరెక్టర్ ఫ్రెండ్ ఈ డైరెక్టర్ ఫ్రెండే వాళ్ళిద్దరూ ఆ ప్రొడక్షన్ హౌస్లో కూడా బాగా పరిచయం వాళ్ళిద్దరు స్టార్ట్ అయింది అందరూ ముగ్గురు ఫ్రెండ్సే 3 ప్రొడక్షన్ హౌస్లో బాగా తెలిసినవి అనమాట. అసలు మన వల్ల వాళ్ళ రిలీజ్ డేట్లు పాపం వాళ్ళ వర్క్స్ లేట్ అయిపోయిన ఒక చిన్న పెయిన్ తప్ప నాకు వేరే లేదు. ఓకే. అండ్ మీ కెరియర్ విషయానికి వస్తే మీ ఫస్ట్ సినిమా మంచి మార్క్స్ కొట్టేశారు యాజ్ అ డైరెక్టర్గా, నాంది అనే సినిమాతో ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేసి. సెకండ్ సినిమాకి వచ్చేసరికి అంత మీరు అనుకున్న రీచ్ అవ్వలేదు. బట్ ఇప్పుడు బేసిక్గా ఇండస్ట్రీలో ఎలా చూస్తారంటే ఓకే ఫస్ట్ హీరోతో సెకండ్ సినిమా అనేది కొంచెం ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి. మీరు చూసుకుంటే మీకు ఏమనిపించింది ఉగ్రం మీకు ప్లస్సా మైనస్ యాజ్ అ డైరెక్టర్గా? నాకు డైరెక్ట్గా నాకు ప్లస్ అండి. అంటే కొంచెం రెవెన్యూ బాక్స్ ఆఫీస్ అంటారు కదా, ఓకే, ఆర్ట్ సైడ్ కొంత 10 to 15% అయితే మాకు ఆ డిఫరెన్స్ అయితే ఉంది. ఓకే. కాదంటే మేము ఒకరిని యావరేజ్ సినిమాని అందరిలాగా బ్లాక్ బస్టర్ లాగా మేము ప్రొటెక్ట్ చేయలేకపోయాం. ఓకే. బ్లాక్ బస్టర్ లాగా నాంది సినిమా కూడా అంతా ప్రొటెక్ట్ చేయలేకపోయాం. ఎందుకంటే నాకు ఆ మేనేజ్మెంట్ మీడియా మేనేజ్మెంట్ నాకు పెద్దగా తెలియదు. నేను చేసుకోలేకపోయాను. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ పర్సంటేజ్ పోయిన సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ పోస్టర్లు వేసుకొని ఫంక్షన్లు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నాయి. సరే అటు గురించి మనం మాట్లాడకూడదు. నేను అలా పొట్రై చేయలేకపోయాను. నా యావరేజ్ సినిమాకి నేను తీసుకోగలిగాను. నేను బ్యాక్ టు చేసుకున్నారా యాజ్ అ డైరెక్టర్గా? నేను నాంది రోజు నాడు రిలీజ్ మార్నింగ్ రోజు ఎలా ఉన్నాను, ఉగ్రం రిలీజ్ కూడా అలాగే ఉన్నాను. ఓకే. ఇదైనా ఆ రిజల్ట్ అయినా బ్లాక్ బస్టర్ రిలీజ్ రిపోర్ట్ అయినా కానీ యావరేజ్ రిపోర్ట్ అయినా కానీ రెండు దేనికైనా ఫేస్ చేయడం కోసం రెడీగా ఉండాలి మనం. ఎందుకంటే మనం అందరూ అంటే హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ అందరూ టోటల్ టీం అంతా కూడా కథను నచ్చి అందరూ నచ్చే ఇందులో ఇది బాగా అది బాగా అందరూ ఒక తాటిపైకి వచ్చే సినిమా చేస్తారు. రేపొద్దున అది బాగున్న బాధ అనేది రేపొద్దున ఆడియన్స్ డిసైడ్ చేయాలి. మనం ఆడియన్స్ ఇచ్చే రిజల్ట్ దేనికైనా ముందు మనం ప్రిపేర్ అయి ఉండాలి. బట్ బాగుందనుకుంటే బాగుంది, బాధనుకుంటే బాగాలేదు. అది బాగాలేదన్న దానికి ఆడియన్స్ బాగాలేదన్న దానికి మనం దాన్ని డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇంకోలా అయిపోతుంది కాదు. నెక్స్ట్ మళ్ళీ నచ్చేసి మధ్యలో మనం మూవ్ ఆన్ అయిపోవాలి. రెండు తీసుకోవాలి. రెండు తీసుకోవాలి. హిట్ ఇచ్చినప్పుడు మంది, ఫ్లాప్ ఇచ్చినప్పుడు మంది కాదు, అది యావరేజ్ సినిమా ఇచ్చినప్పుడు మంది కాదని తప్పొద్దు కదా అది. సో విజయ్ గారు అసలు చాలా ఏమంటారు, చాలా కూల్గా ప్రశాంతంగా మాట్లాడుతారు. తప్పమంటే మనకు ఆ లైవ్లో లేకపోతే కానీ మన ప్రాబ్లం. మనం తీసిన సినిమా ఏంటి మనకు క్లారిటీ ఉండాలి. దాని ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేశారో మనకు క్లారిటీ ఉండాలి. నాకు నాంది అంతా యాక్సెప్ట్ చేయలేదు ఉగ్రానికి. నేను నమ్ముతాను. ఎందుకంటే నాంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా చూశారు. ఉగ్రం యూత్ చూసే తప్ప కొన్ని ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళలేదు. కొంచెం నరేష్ గారు కొంచెం ఆ క్యారెక్టర్ కొంతమంది ఒక 10 to 15% రిసీవ్ చేసుకోలేపారు. నేను చేసిన ప్రయత్నంలో నేను మొత్తం సూపర్ సక్సీడ్. నేను 90 మార్కులు వేసుకున్నాను. అందువల్ల నేను సక్సీడ్ ఫీల్ అవుతాను. నేను ఒక 10-15% నాకు థియేటర్లో కూడా ప్రాబ్లం. థియేటర్ల నుంచి రెవెన్యూ నుంచి 10-15% ప్రాబ్లం అంతే. టోటల్ ఓవరాల్ చూసుకుంటే ప్రాఫిట్ ప్రాజెక్ట్. ఎందుకంటే దానికి వచ్చిన ఆ టైంలో నాన్ థియేటర్లో ఆ టైంలో కాంబినేషన్తో వచ్చిన రేట్ చాలా హై ప్రైస్లో వచ్చింది. చాలా పెద్ద హీరోకి వచ్చింది అనమాట. అలా చూసుకుంటే ప్రాఫిటబుల్ ప్రాజెక్టు. కానీ ఆ 10-15% మార్జిన్ ఏదైతే థియేటర్లో ఏదైతే ఉందో దాన్ని మేము అందరిలా పొట్రై చేసుకోలేకపోయాం అంతే. అండ్ ఉగ్రంకి ముందు మీరు చైతు గారితో ట్రావెల్ అయ్యారు నాగచైతన్య గారితో ఒక స్క్రిప్ట్ గురించి. అది ఎందుకు డిలే అయింది అసలు? డిలే అయిందంటే మన కథ మొత్తం చెప్పాము. చిన్న క్లైమాక్స్ 15-20 మినిట్స్లో డిస్కషన్. ఆయనకి నాకు కొంచెం ఒక దాటిపైకి రాలేకపోయాము. అక్కడ ఆ టైంలో నేను ఆయన ఒప్పించలేకపోయాను. చైతన్య గారు నేను ఒప్పించలేకపోయాను. అక్కడి నుంచి మూవ్ అనే వచ్చి ఉగ్రం చేసాము. ఉగ్రం అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం అన్నారు. కలిసిన తర్వాత ఈ సినిమా చేద్దాం ఆ సినిమా చేద్దాం నాకు క్లారిటీ రావట్లేదు విజయ్. నేను తండ్రిలో ఒక సినిమా కమిట్ అవుతున్నాను. నెక్స్ట్ ఎలాంటి సినిమా చేద్దాం నాకు క్లారిటీ రావట్లేదు కానీ నీతో నాకు పని చేయాలని ఉంది అంటే, సార్ అప్పుడు అనుకున్న కథలో కూడా నేను క్లైమాక్స్ ఇలా మార్చి ఇలా చేశానండి, ఇలా ఉందంటే అరే ఇది బాగుంది కదా అన్నారు. ఇప్పుడు బాగుంది కదా అన్నారు. అంటే అవును సార్ అంటే అప్పుడు ఎందుకు రాదంటే అప్పుడు రాలేదు సార్ ఐడియా అంతే. అప్పుడు ఐడియా వస్తే ఇదే ఉండేది కదా. అంటే ఇది కూడా కొంచెం సీరియస్ మూడ్ ఉంటుంది కదా సినిమా విజయ్, కొంచెం టైం తీసుకుందాం, నాకు ఎలాంటి సినిమా చేయాలి నాకు అర్థం కావట్లేదు. కస్టడీ కూడా అనుకుని నాకు రిజల్ట్ రాలేదు. నేను కూడా చాలా ఇష్టపడి చేసే సినిమా అది రిజల్ట్ రాలేదు. ఇది కాదు మనం వేరే కథ ఏమైనా చేద్దాం అన్నారు. సరే సార్ వేరే కథ ఐడియా వచ్చినప్పుడు కంపల్సరీ వస్తాను. ప్రజెంట్ అంటే ఆ కండిషన్లో నన్ను ఎలాంటి కథ చేయాలి దాంట్లో ముళ్ళు లేరు. ఏ కథతో చేద్దాం ఎలాంటి కథతో చేద్దాం దాంట్లో క్లారిటీ లేదని ఆయన క్లియర్గా చెప్పారు నాకు. ఇప్పుడు తండేల తర్వాత ఒక సూపర్ సక్సెస్ తర్వాత డెఫినెట్గా మనం ఎలాంటి సినిమా చేయాలని ఫోకస్ క్లియర్గా ఉంటుంది అనమాట. ఇంకా క్లారిటీ క్లియర్గా ఉంటుంది. మళ్ళీ మీట్ అవ్వలేదు. మధ్య మధ్యలో ఎప్పుడన్నా మన టేజర్లో ట్రైలర్ చూసినప్పుడు మెసేజ్ చేస్తుంటారు చాలా బాగుంది విజయ్, మంచి కథ రెడీ చేస్తుంది రా చేద్దామని. ఇంకెవరితో హీరోతో అలా ట్రావెల్ అయ్యారని ట్రావెల్ యాజ్ ఆఫ్ నౌ ఎవరితో అవుతున్నారు? ప్రెసెంట్ అయితే ఇంకెవరితో అవ్వలేదండి. ప్రజెంట్ బైరోన్ టైంలో అయితే ఇంకే హీరోతో ఇంకెవరితో వేరే వాళ్ళతో ట్రావెల్. అండ్ ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఒక షెడ్యూల్ అనుకోని ఒక సింగిల్ షెడ్యూల్లో ఆర్ 2 షెడ్యూల్స్లో ఒక ప్యాకెట్ టార్గెట్ పెట్టుకొని చేసినప్పుడు ఒక బడ్జెట్ ఉంటుంది, ఒక లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది, మీకు ఇస్తారు. సో ఈ సినిమాకి వచ్చేసరికి బైరం ఆ లిమిటెడ్ బడ్జెట్లో అయిందా లేదంటే ఎక్కడన్నా యాక్చువల్ ఫస్ట్ అంటే మీరు అన్నట్టు షెడ్యూల్స్ బ్రేకులు కానీ అంటే నాకు ఫస్ట్ ఏంటంటే అసలు ఈ సినిమాకి నాకు ఇంత బడ్జెట్లో తీయమన్నా నా ప్రొడ్యూసర్స్ నాకు ఏ రోజు చెప్పలేదు. నాకు ఈ బడ్జెట్లో తీయాలని చెప్పలేదు. ఎందుకంటే రీమేక్ మనం తీసుకుని చేంజెస్ సినిమాని ఎలా గ్రాండ్గా తీయాలనుకుంటున్నామో ముందు మేము ఫిక్స్ అయ్యాం కాబట్టి నాకు బడ్జెట్ ఏ రోజు చెప్పలేదు.
ప్రతి ఎపిసోడ్కి బడ్జెట్ చూసుకునే వాళ్ళు అంటే ఈ బంచ్ బడ్జెట్ చూసుకునే వాళ్ళు సరే ఇక్కడ కొంచెం ఎక్కువ కొంచెం కట్ చేసుకోగలరా ఈ డిస్కషన్తో ముందుకెళ్ళిపోయింది తప్ప కానీ అనుకున్న దానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రతి సినిమాకి అనుకున్న దాంట్లో అవ్వదు ఎవరైనా ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒక చిన్న ఇల్లు ఒక 2 bedroom ఫ్లాట్ కట్టుకోవాలనుకుంటేనే అందులో అవ్వదు అడిగి ఎందుకు అవ్వదు అంతా క్లియర్ కదా ఇన్ని గోడలు కట్టాలి ఇన్ని ఇటులు ఉంటాయి ఇన్ని అంతా ప్లానింగ్ ఉంటుంది అవ్వదు ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ డెఫినెట్గా ఏ సినిమా అయినా కానీ అనుకున్న దాంట్లో అయితే అవ్వదండి 10-15% ఈజీగా పెరుగుతుంది అంతకన్నా ఎక్కువ పెరిగితే కనుక తప్పదు బేసిక్గా ఎక్కడ కంట్రోల్ చేయొచ్చు మీకున్న వర్కింగ్ డేస్లో కంట్రోల్ చేయాలి బడ్జెట్ అనేది వర్కింగ్ డేస్ ప్లస్ లాంగ్ షెడ్యూల్స్ కాకుండా షార్ట్ టర్మ్లో చేస్తే కనుక ప్రొడ్యూసర్కి చాలా ఇంట్రెస్ట్ కలిసి వస్తాయి 50 కోట్లు తీసే ప్రొడ్యూసర్కి ఒక 1.5 year సినిమా తీస్తే చాలా ఇంట్రెస్ట్ అయిపోతుంది అదొక 4 to 5 ఫిల్మ్స్లో మన 4 to 5 monthsలో అయితే 6 to 7 monthsలో మన సినిమా తీసి రిలీజ్ చేయగలిగితే కనుక చాలా ఇంట్రెస్ట్ అయిపోతుంది ఆ ఇంట్రెస్ట్ ఎవరు తిన్నట్టు ఏం చేసినట్టు అది వేస్టేజ్ కదా కానీ అది సినిమా బడ్జెట్లోకి వస్తుంది అంటే 1.5 year ఆఫీస్ మెయింటెనెన్స్ 1.5 year అందరు మెయింటెనెన్స్లు 1.5 year ఇంట్రెస్ట్లు ఇవన్నీ ఆన్ స్క్రీన్ కనపడవుగా అరే ఎంత ఖర్చు పెట్టారు అంటున్నారు ఆన్ స్క్రీన్ క్వాలిటీ కనపడలేదు అనుకుంటారు ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎప్పుడు జరుగుతుంది ప్రాసెస్ సినిమా తీయడం కోసం 2-3 years నుంచి ఆఫీస్ రన్ అవుతుంటుంది ఆ మెయింటెనెన్స్ అంతా బడ్జెట్లోకి వస్తుంది హీరోకి అడ్వాన్స్ ఇచ్చింది 3-4 years అయి ఉంటుంది ఆ ఇంట్రెస్ట్లు కూడా సినిమా బడ్జెట్లోకి వస్తే అవి ఆన్ స్క్రీన్ కనపడవు కదా అక్కడికే ఒక 10% అనుకున్న బడ్జెట్లో 10% అయిపోయి ఉంటుంది ఇంట్రెస్ట్ రూపంలో మెయింటెనెన్స్ రూపంలో అయిపోయి ఉంటుంది ఆ తర్వాత వచ్చేదే మనం అసలు బడ్జెట్ కానీ మొత్తం టోటల్గా ఈ సినిమా చేయడం కోసం ప్రొడ్యూసర్ ఏం చేసినా కానీ అది మన బడ్జెట్లో ఇంక్లూడ్ అవుద్ది అండ్ ఈ సినిమా విషయానికి వస్తే ఇంటర్వెల్ బ్లాక్ ఏదో అదిరిపోయింది చాలా బాగా వచ్చిందన్న నేను కూడా షూట్ రావడం జరిగింది కొంచెం సేపు చూడడం జరిగింది ఆ యాక్షన్ ఎపిసోడ్ కానీ అది కానీ థియేటర్లో ఫీస్ట్గా ఉండబోతుంది యాక్షన్ డెఫినెట్గా అంటే ఇంటర్వెల్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసింది ఏంటంటే ప్రీ ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ వరకు కూడా సీరియడ్జే ఉంటుంది ఇంటర్వెల్ 14 minutes ఉంటుంది 14 minutes చాలా హై డెఫినెట్గా ఇంటర్వెల్ కార్డు పడడానికి ఆడియన్స్ మాత్రం ఎలా ముందుకు వచ్చి డెఫినెట్గా వస్తారు ఆర్ఆర్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్ వచ్చింది గూస్ బంప్స్ కదా అంటే గుండెలు దాడొచ్చేస్తా ఆ రేంజ్లో ఉంటుంది సో ఎస్పెషల్లీ శ్రీచరణ్ పక్కన బీజిఎం గురించి పెట్టుకోవడం జరిగిందా లేదు నేను 2 సినిమాలు చేసిన తర్వాత తనలో ఉన్న స్ట్రెంత్ తన పొటెన్షియాలిటీ నాకు తెలుసు కదా నాకు ఇప్పుడు కమర్షియల్ సినిమా తను పర్లేదు కాబట్టి కమర్షియల్ ఆల్బమ్ ఇవ్వలేకపోయాడు ఇప్పటివరకు అందువల్ల తనకి ఏం చేయగలని నాకు క్లారిటీ తెలుసు తను అందరికన్నా ఓరమాస్తాను కానీ తనకు పడుతున్న సినిమాలు అలాంటి సినిమాలు అందువల్ల అందులో నుంచి మనం వెళ్ళి ఈ సినిమా చేద్దాం చేద్దాం ఫస్ట్ చేసిన ట్యూన్ వెన్నెల ట్యూన్ అది ఎంత పెద్ద హిట్ అయిపోయింది తెలుసు అది శ్రీచరణ్ పాకల సాంగ్ వస్తున్న ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు తర్వాత భైరవం అంటే సార్ ఎక్స్పెక్ట్ చేసిన సాంగే ఇప్పుడు ముగ్గురు మధ్యన ఫ్రెండ్షిప్ ఫ్యామిలీ సాంగ్ వచ్చింది అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇంత హ్యూజ్గా ఇంత కమర్షియల్ సాంగ్ వేస్తారు కానీ ఎవరు అనుకోలేదు ఇప్పుడు అది యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది నెక్స్ట్ గిచ్చమాకు సాంగ్ అని ఒక సాంగ్ షూట్ చేసాం ఫుల్ సెట్ వేసి ఆ సాంగ్ విన్న తర్వాత అర్థమైపోద్ది శ్రీచరణ్ పాకాల అసలు ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడని అంత డైరెక్టర్ పర్స్పెక్టివ్ మారిపోద్ది చాలామంది కూడా ఓకే మనం వెళ్తే పని చేస్తున్నాం మనం వెళ్తే ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా మనం ఇంత వెళ్ళిపోవచ్చు అని ఒక డెఫినెట్ చాలామంది డైరెక్టర్లు కనుక మైండ్ చేంజ్ చేసుకుంటారు ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయం తను చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇది మా సినిమా కాబట్టి తను ఛాలెంజ్గా తీసుకొని చాలా నేటివిటీ సౌండ్తో నెక్స్ట్ లెవెల్ వైబ్ ఇచ్చాడు సౌండ్ మాత్రం సౌండ్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది సినిమా మాత్రం రీసెంట్గా ఒక వీడియో ఏదో రిలీజ్ చేశారు మీరు వండుకొని షూటింగ్ స్పాట్ లొకేషన్లో అంటే బేసిక్గా షూటింగ్ అంటే క్యారవాన్లో ఎవరు క్యారవాన్లో వాళ్ళు తినడమే జరుగుతుంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో బట్ అలా అందరూ ఒక ఫ్యామిలీ లాగా వండుకొని ఆ టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఒక ఫ్యామిలీలా అనేది బాండింగ్ అనిపించింది మీలో అంటే బాగా చేశారనిపించింది మాకు భైరవం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఎవ్రీడే మొత్తం ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ ముగ్గురు హీరో కాంబినేషన్ ఎవ్రీడే మేము అందరం కలిసి ఇలా చేసేవాళ్ళం మొత్తం కోర్ టీము ప్లస్ యాక్టర్స్ అందరూ కూడా మొత్తం వరుసగా చెల్లేసి అంటే ఒక పెళ్లి భోజనం లాగా ఉండేది అనమాట అలా ఎవ్రీడే అది చాలా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అంటే మన విలేజ్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ కోసం స్టార్టింగ్ కొత్తలో అలా ఉండేది క్యారవాన్ స్టార్ట్అప్ లేకముందు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వైబ్ని మళ్ళీ మేము రీక్రియేట్ చేయగలిగాం ఎంజాయ్ చేసాం దాంతోపాటు అంటే అన్నీ కొంచెం మేము చేసిన అవుట్డోర్ లొకేషన్స్ ఓపెన్ లొకేషన్స్ కాబట్టి చాలా ప్రశాంతంగా గ్రైండర్లకు వచ్చిన మంచి భోజనం చేస్తూ ఉంటే ఎవరంటే ఒక పిక్నిక్ వచ్చిన ఒక ఎక్స్కర్షన్ వచ్చిన ఫీలింగ్ ఆ వాతావరణం అలా ఉంటుంది అలాగే ఒక మ్యాంగో ఫామ్లో ఒక మెయిన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్న టైంలో రోహిత్ గారు మనోజ్ గారు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు డెసిషన్ తీసుకున్నారనమాట తీసుకుని షార్ట్ జరుగుతుంటే షార్ట్ గ్యాప్లో వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తుండే వాళ్ళు సరే ఇది మంచి వీడియో మనం క్యాప్చర్ చేద్దామని వెంటనే మేకింగ్ షూట్ చేస్తున్న కెమెరామెన్కి ఇంకో 2 cameras తెప్పించి మేకింగ్ షూట్ చేయండి దాన్ని మేకింగ్ షూట్ చేశారనమాట చాలా జాయ్ఫుల్ మూమెంట్ కొంచెం అందరు కూడా చూపిద్దామే ఎంత సరదాగా హ్యాపీగా ఎంత కలిసిపోయి మేము సినిమా షూట్ చేసామని చెప్పడం కోసం ఆ వీడియో కూడా బాగా చూస్తున్నారు చాలా బాగా చూస్తున్నారు అంటే మీ ట్విట్టర్ వీడియోలో కూడా ఆల్మోస్ట్ 1 lakh పైన చూశారు చాలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా 5 lakhs 6 lakhs కూడా వెళ్ళిపోయింది అసలుకి బాగా చూస్తున్నారు వీడియోది అంటే అది మాకు చాలా హెల్ప్ అయిందంటే సినిమా మేము అంత జాయ్ఫుల్గా ఎంత కలిసి అలా హ్యాపీ చేసామో అది ఆడియన్స్ కూడా ఇప్పుడు అర్థమవుతుంది ఏంటన్నది ఓహో ఇంత కలిసి ఇంత బాగుంటుంది సినిమా చేశారు ఒక మంచి సినిమా చేశారని నెక్స్ట్ వచ్చి మా ప్రమోషన్స్ కూడా కొంచెం నెక్స్ట్ అలాగే వెళ్ళబోతున్నాం ఆడియన్స్ నచ్చేలాగా బేసిక్గా
ఒక సినిమా అట్మాస్ఫియర్ అదంతా డైరెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. Yeah. ఎందుకంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ మీరే కాబట్టి. మీరు షూట్కి వచ్చాను కదా, నేను చాలా కూల్గా చాలా ప్రశాంతంగా వాతావరణంలో ఉన్నారు మీరు. ఎక్కువ అరుపులు కేకలు లేకుండా చాలా కూల్గా డీల్ చేశారు. సో ఏంటి మీ స్ట్రెంత్ అదే అనుకోవచ్చా, ఆ అట్మాస్ఫియర్ని కూల్గా ఉంచి ప్రశాంతంగా చాలా కదా, అంటే స్టార్ట్ అయినప్పుడు కొంచెం కూల్గానే స్టార్ట్ అవుతుంది. ఓకే, టైం అవుతుంది ఈరోజు అనుకుంటే సీన్ అవ్వదు అనుకున్నప్పుడు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయిపోద్ది. నేనైతే చూడలేదు. ఉండదు, అది లోపల రన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఇది అవ్వకపోతే మళ్ళీ వర్క్ మళ్ళీ ఏ రోజు బ్యాలెన్స్ చేయాలి, ఏం చేయాలి అంటే మా కోవిడ్ రాంగోపాల్ గారి వైపు నాకు లుక్కలు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ డౌట్ వస్తే పిలిచి అడుగుతాను అనమాట. సరే ఒకళ్ళు ఇప్పుడు పడితే బ్యాలెన్స్ పడితే మళ్ళీ ఎప్పుడు ప్లాన్ చేయొచ్చు, ఈ డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. లేదు నేను చూసుకుంటా, నాకు ధైర్యం చెప్తాను, నేను ఎక్కడ ప్లాన్ చేస్తాను, అనుకున్న డేస్లో పెరగకుండా ఎక్కడ ఫిట్ చేస్తానులే అంటారు. అయినా కానీ తను అనుకున్న డేకి నాకు వర్క్ ఫినిష్ చేయకపోతే నాకైతే నిద్ర రాదు నాకు. ఎందుకంటే నీకు డే పెరుగుతుంది అనుకుంటే కనుక అది వేస్ట్. అది ఎవరు తిన్నది కదా, ఆన్సర్ కూడా కనపడదు. అది ఇది ఎపిసోడ్ ఎన్ని రోజుల్లో షూట్ చేద్దాం అనుకుంటే ఒక రోజు పెరగడం పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, కానీ ఇంకా మోర్ పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది అనుకోండి, ఆ ప్రెజర్ మన పైన ఉంటుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ మనం నమ్మి మన ఐడియాని నమ్మి మనం ఖర్చు పెడుతున్నాడు. అది అతనైనా డబ్బే మనదైనా డబ్బే, దాన్ని మనం బిలీవ్ చేసి వెళ్ళాలి. అది ప్రొడ్యూసర్ ఖర్చు పెడుతున్నాడు మనం తీసుకుంటూ పోయామనుకోండి, ఇంకా ప్రొడ్యూసర్ కనపడ్డ ఇంకా మనతో సినిమా చేసి కూడా ఉండడం కాదు. మనం అనుకున్న బడ్జెట్లో సినిమా తీస్తేనే రేపు పొద్దున ఆడియన్స్ హిట్ ఫ్లాప్ పక్కన పెట్టేస్తే అనుకున్న బడ్జెట్లో సినిమా తీసాడు రా బాగా తీసాడు, సినిమా ఆడకపోయినా సినిమా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ బ్రహ్మకడలి గారి ఆర్ట్ వర్క్ గురించి మాట్లాడాను నేను ఆ రోజు వచ్చినప్పుడు. చెప్పాను అంటే మైసూరు చేయాల్సింది మేము ఒక షెడ్యూల్ అప్సెట్ అవ్వడం వల్ల టైం లేదు. వెంటనే ఇక్కడ ఆ సెట్ మొత్తం క్రియేట్ చేయాలి. పెద్ద జాతర సెటప్ ప్లస్ పెద్ద టెంపుల్ సెటప్ వేయాలి, మండపాలు చాలా వేయాలి. మనకు టైం లేదు. ఏంటి రిలీజ్ డేట్ అనుకున్నాం ముందు అనుకున్నట్టు. ఎలా చేయాలంటే నువ్వేం టెన్షన్ పడకు, మనం చేద్దాము, మనం గబ్బర్ సింగ్ ఎలా పని చేసాము, మిరపకాయ ఇప్పుడు లాస్ట్ నోట్లో ఎలా పని చేసాము అలా పని చేద్దాం. అప్పుడు తను ఆర్ట్ డైరెక్టర్ ఉన్నాను, నేను అసోసియేట్గా కో డైరెక్టర్ ఉన్నాను కాబట్టి తను కూర్చొని వెంటనే సెట్ డిజైన్ చేసి లొకేషన్ మా షూట్ జరుగుతుంటే సెట్ ప్రొడ్యూసర్ గారిని అప్రూవల్ తీసుకొని ఒక 6 daysలో తను మొత్తం టెంపుల్ జాతర సెటప్ మొత్తం వేసాడు. నేను మొత్తం రాసిస్తాను. అంత ఫాస్ట్గా ఇండస్ట్రీలో చేసి ఒక ప్రొడక్షన్ డిజైన్ ఆర్ట్ డైరెక్టర్ కానీ ఎవరైతే ఉంటారో తను అంత హార్డ్ పెట్టి ఒక 6 daysలో డే అండ్ నైట్స్ మొత్తం మ్యాన్ ఓవర్ని పెట్టింది, మొత్తం సెట్ మొత్తం క్రియేట్ చేశాడు. 7th మేము హ్యాపీ షూట్ చేసుకున్నాం. అప్పుడు నాకు డౌట్, డార్లింగ్ 7th మనం వచ్చి చేయగలమా, వచ్చిన తర్వాత మనం 1 hour పోయినా కానీ మనకు డే అంతా ఇంకో రోజు పెరుగుద్ది మళ్ళీ మనకంటే, లేదు హ్యాపీ చేసుకోవచ్చు అని నైట్ ఎఫెక్ట్ కరెక్ట్గా 7th day ఈవినింగ్ 6:30 షార్ట్ తీసేవాడిని. అంత సపోర్ట్ నాకు ఎప్పుడు తన సపోర్ట్. అంటే నాకు శ్రీచరణ్ పాకాల కానీ మా ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మకడలి, నా ఎడిటర్ మా చోటకే ప్రసాద్, టోటల్ మా డైరెక్షన్ టీమ్, ప్లస్ మా రైటర్స్ తూమ్ వెంకట్ అండ్ సత్యర్షి రామచంద్ర, మా టీం రాంగోపాల్ గారు, నాగేంద్ర, నాగేశ్వర, అందరు టోటల్ ఎంటైర్ టీమ్, మా గిరి అందరూ కూడా నాకు అంటే బాగా సపోర్టివ్గా ఉంటారు. ఇంకా నేను నెక్స్ట్ మినిట్లో ఎలా బిహేవ్ చేస్తాను, నాకు ఇప్పుడు టెంపర్ అవుట్ అవుద్ది ఏమవుతుంది క్లియర్ వాళ్ళకి తెలుసు అనమాట. బయటని రాకుండా కొంచెం బాగా దగ్గర చూసుకుంటారు అంతే. టెంపర్ అయితే ఉంటుంది. అంటే ఏ మనిషి నాకు కోపం 2 ఉంటాయి, ఒకటే ఉంటే కనుక ఉంటుంది కదా. కదా ఒకరికి వెంటనే కోపం రావచ్చు, ఒకరికి రెడ్డి కోపం రావచ్చు అంతే. అండ్ శంకర్ గారి అమ్మాయిని లాంచ్ చేస్తున్న తెలుగులో ఏంటి, ముందు నుంచి అమ్మాయిని అనుకున్నారు లేదంటే ఎవరినైనా అనుకోని? లేదు, చాలా మంది అంటే ఎవరు చేస్తామని టైంలో అమ్మాయిది ఒక సాంగ్ చూస్తాం, సాంగ్లో డ్యాన్స్ చాలా బాగా చేసింది అమ్మాయి. చాలా హైపర్ యాక్టివ్, మన క్యారెక్టర్ పర్ఫెక్ట్ ఫిట్ అవుద్ది. మన క్యారెక్టర్ అలాగే ఉంటుంది, ఫుల్ బబ్లీగా ఉండాలన్నమాట. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది క్యారెక్టర్ కూడా, అంత ఎనర్జీగా ఉంటుంది. కాబట్టి అమ్మాయి విలేజ్ నెట్వర్క్ కరెక్ట్గా ఉంది అనే అమ్మాయి కాంటాక్ట్ చేస్తే, సార్ ఒరిజినల్ వర్షన్లో నా క్యారెక్టర్ అంత లేదు కదా అంటే అప్పుడు ఫోన్లో చెప్పాము అమ్మాయికి, లేదు క్యారెక్టర్ ఏదో డిజైన్ చేసాం, 2 hours క్లైమాక్స్ వరకు ఎలా ఉంటుంది, పోస్ట్ క్లైమాక్స్ ఉంటే క్యారెక్టర్ ఎలా ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది, ఇవన్నీ చెప్తే అమ్మాయి ఓకే చేసింది. ఫుల్ ఎనర్జీ అండ్ ఫుల్ గ్రౌండ్ ఎర్త్. అసలుకి శంకర్ గారు డాటర్ నెంబరు అంత సపోర్ట్ చేసింది అమ్మాయి. సో చాలా ఎనర్జీ. భైరవం ఇలా ముగ్గురిని చూడడానికి వస్తారు యాజ్ ఆఫ్ నో ఈ కాంబో. ప్లస్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయకుండా అసలు కంటే మనోజ్ గారి పేరు చేసిన ఆనంది కానీ, మన రోహిత్ గారికి పేరు చేసిన దివ్య పెళ్ళే కానీ వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఆ క్యారెక్టర్ కానీ ఆ క్యారెక్టరేషన్స్ ఆ పర్ఫార్మెన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అదొక ట్విస్టులతో ఉంటాయి ఆ క్యారెక్టర్లు కూడా. ఇది కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా, 3 హీరోలు 3 హీరోయిన్లు మధ్యన ఫ్యామిలీ మధ్యన ఫ్రెండ్షిప్ మధ్యన జరుగుతున్న ఒక ఫ్యామిలీ డ్రామా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. ఆ డ్రామాలో వచ్చే ట్విస్ట్లు అసలు లేడీస్ దగ్గర నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి అన్నది కూడా. రీమేక్ విషయంలో మీ పర్స్పెక్టివ్ ఏంటి? అసలు ఇప్పుడు చేస్తారు అయిపోయింది కదా, ఏంటి అసలు బేసిక్గా నాకు రీమేక్ కొంతమంది నేను చేయను అంటారు, కొంతమంది కిక్ అంటారు. బేసిక్గా రీమేక్ నాకు అసలు ఇష్టం లేదు. ఎందుకంటే నాంది అనే సినిమా హిందీ రీమేక్ నేను అమ్మినోడిని, నా దగ్గర ఒరిజినల్ స్టోరీస్ ఉన్నప్పుడు నేను రీమేక్ పెద్ద నాకు ఇష్టం లేదు. కాదు ఫస్ట్ నేను సినిమా చూసినప్పుడు బాగుంది, సినిమా చేస్తే బాగుంటుంది, మంచి బడ్జెట్లో సినిమా వచ్చింది. మన నెక్స్ట్ గారు ఆ కోబుడ్డేజర్ ఆయన కన్విన్స్ చేయడం వల్ల చేశాను. దాని తర్వాత అంటే నాకు రీమేక్ చేయడం కన్నా ఓన్ కథ చేయడం నాకు చాలా ఈజీ. ఎందుకంటే ఫస్ట్ నుంచి డే 1 ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ కార్డు వరకు కూడా అందరూ డిస్కస్ చేసుకుంది, నేను ఎలా తీద్దాం అని క్లియర్గా డిస్కస్ చేసుకుని వెళ్తాం. ఒక రీమేక్ని వేరే వాళ్ళ థాట్ని మనం ఓన్ చేసుకుని కొంచెం టైం పడుతుంది.
ఓకే. అది కొంచెం ఒక 10-15 డేస్ నాకు టైం అయితే పట్టింది. దాని మొత్తం కథ మొత్తం ఓన్గా చేసుకొని నేను నా ఓన్ ప్రజెంటేషన్కి వెళ్ళి అప్పుడు మన ఓన్ ప్రజెంటేషన్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేంజ్ చేయొచ్చు అని టీమ్తో డిస్కస్ చేసుకుని ముందుకెళ్ళాం. ఓకే. ఇంకా రీమేక్ చేయడం చేయకపోవడం ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళదండి. ఇప్పుడు చేశాను, ఫ్యూచర్లో మళ్ళీ చేయొచ్చు చేయలేకపోతే తెలియదు, కానీ ఒక మంచి మోస్తూ చేయొచ్చేమో తెలియదు, ఒక పెద్ద స్టార్స్ వస్తూ చేయొచ్చేమో. మేబీ సో మీరు అన్నట్టు సిచ్యువేషన్ కానీ ఆ కంటెంట్ కానీ. అంతే. అండ్ భైరవ్ ఇప్పుడు ఇలా ముగ్గురిని కాంబోని చూడడానికి టీజర్ ట్రైలర్ చూసి వస్తారు. వచ్చాక ఒక చిన్న వావ్ ఫ్యాక్టర్ లాగా ఉంటుందా భైరవ్? అండి, 3 క్యారెక్టర్స్ ఎంట్రీ నుంచే వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ముగ్గురు ఫ్యాన్స్ అయితే కనుక ఫిదా అయిపోతారు, అక్కడికే సాటిస్ఫై అయిపోతారు ఫ్యాన్స్. ఇక్కడ 2 అవర్స్ కంటే వచ్చేంతవరకు అసలుకి అంటే ఇప్పుడు థియేటర్లో అన్ని పర్మిషన్స్ ఇవ్వట్లేదు, ఆ పేపర్ కేబుల్ పర్మిషన్ ఇవ్వట్లేదు, కానీ లేకపోతే కానీ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కూడా పడుతూనే ఉంటాయి అసలుకి. అది రోహిత్ గారి ఫ్యాన్స్కి, మనోజ్ గారి ఫ్యాన్స్కి ఫుల్ ఫిదా ఉంటుంది. సాయి గారి దగ్గర నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాక్షన్. ఆ యాక్షన్తో పాటు ఇప్పటివరకు సాయి గారు చేయని ఒక ఎమోషన్ సినిమాలోకి వస్తారు. సాయికి ఒక మంచి కంబ్యాక్ అవబోతుంది. డెఫినెట్ కంబ్యాక్. ఎందుకంటే ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్స్ అని చేయలేదండి. తను మంచి పొటెన్షియాలిటీ ఉన్న యాక్టర్. ఇప్పటివరకు ఎంత విలేజ్ నేటివిటీలో ఆర్గానిక్ ఇప్పుడు చేయలేదు తను. అన్నీ కొంచెం సిటీ బ్యాక్డ్రాప్లో చేసిన కథలే, కొంచెం పాష్ క్యారెక్టర్స్ అలా చేసుకుంటూ వెళ్ళారు. ఆ విలేజ్ క్యారెక్టర్ మాత్రం చాలా ఓన్ చేసుకుంటాను. ఎప్పుడు లుంగి కట్టుకున్న తను కూడా తను లుంగి ప్రాక్టీస్ చేసి కట్టుకొని, మనోజ్ గారు రోహిత్ గారికి లుంగి కట్టుకుంటే బాగా అలవాటు. ఓకే. ఇంట్లో ఉంటే హ్యాపీ లుంగి కట్టుకుంటారంట, వాళ్ళ ఊరికి వెళ్తే లుంగి కట్టుకుని తిరుగుతారంట. అలాగే మనం సాయి గారికి అలవట్లేదు, ఆయన తను లుంగి ప్రాక్టీస్ చేసి కట్టుకొని ఆ కరెక్ట్గా ప్రాపర్గా చేశారు ఆయన. డెఫినెట్గా బెల్లంకొండ సాయి గారికి సినిమా తర్వాత వేరే నెక్స్ట్ లెవెల్లో పేరు వస్తుంది. ఆయన చూసే విధానం మారిపోద్ది జనాలకు కూడా. అండ్ వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు సక్సెస్ చాలా ఇంపార్టెంట్, మనోజ్ గారు కానీ రోహిత్ అండి. ఎస్పెషల్లీ మనోజ్ గారు ఇప్పుడు మీరా గీరా చాలా లైనప్లో. మనోజ్ గారు ఎంట్రీకి రీఎంట్రీకి పర్ఫెక్ట్ కంబ్యాక్ ఫిల్మ్ ఇది. ఓకే. ఆయన పర్ఫార్మెన్స్ నిజంగా షాక్ అవుతారు. మనోజ్ గారు ఇంత మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇది అసలు డెఫినెట్గా కేటగిరీ షాక్ అవుతారు. ఫస్ట్ బీరింగ్ షాక్ అయిపోతారు. రోహిత్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది. ఎప్పుడు మాట్లాడాలి, ఆ మాట్లాడే ఎంతవరకే ఉంటుంది, ఆ ఎడ్జ్లో ఉంటుంది క్యారెక్టర్ కూడా. తర్వాత ముగ్గురివి ఆ థీమ్ సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తాం. ఆ 2 అవర్స్ ఎందుకు వచ్చారు టోటల్ సినిమా 3 సినిమా థీమ్ అంటే అర్థమైపోద్ది. ఓహో. ఎనీవేస్ భైరవ్ మే 30న రాబోతుంది. ఆడియన్స్ అందరినీ మీరు మెప్పిస్తారని, వాళ్ళు మీకు కలెక్షన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.